తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కాంగ్రెస్ విధానాలు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు. ఈరోజు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడు మంతిని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమదన్న గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశాల మేరకు మరి తెలంగాణ తల్లికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మరి గత ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలే మా దేవుళ్ళు, మరి ప్రజలు ఈ తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మరి మంత్రి నియోజకవర్గ ప్రజలకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, రైతన్నలకు, విద్యార్థులకు, అమరవీరులకు ఈ సందర్భంగా మరి అందరినీ కూడా స్వాగతం చేసుకుంటూ స్వాగతం చెప్పుకుంటూ అమరవీరులకు జోహార్, అమరవీరులకు అమరవీరులకు. అయితే మేము ఎందుకు ఈ సందర్భంగా ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రజలారా, ఇక్కడ మీరందరూ కూడా గమనించాలి, మరి ప్రభుత్వాలను మార్చవలసిన అవసరం వచ్చిందనే అటువంటి అభిప్రాయం మేరకు మరి ప్రజలు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ కూడా మమ్మల్ని ప్రతిపక్షంగా ఉంచి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పినటువంటి ప్రజలకు మరొక్కసారి శిస్తు వంచి పాదయాత్ర తెలియదు. మీరు ఏ స్థానాలు ఉంచితే ఆ స్థానంలో పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవనీయులు మరి మంత్రిని ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పుట్టమదన్న గారు మరి ఎన్ని విగ్రహాలు పెట్టిండు, ఎవరినైతే ఆలోచించి మరి ముందుకు తీసుకొచ్చిండు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినట్టు పుట్టమదన్న గారికి మరొకసారి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ, మన కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వారు కూడా అక్కడ హైదరాబాద్లో కానీ పల్లె ప్రాంతాల్లో కానీ అనేక ప్రాంతాల్లో విగ్రహాలు నెలకొల్పినందుకు వారు కూడా ఈ సందర్భంగా చేస్తాను. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఏనాడన్నా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు. మా జై తెలంగాణ అన్నారా? ప్రజలారా, మీరు ఇది గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. ప్రజలు ఎక్కడ నిల్చున్న అక్కడ ఉండవలసిన అవసరం ఉన్నది, కానీ నీతి నియమాలు అనేది అవసరం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. నీతి లేనటువంటి వాళ్ళు ఎవరినైనా ప్రజలు తెలుసుకుంటే కూలగొడతారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి ఇక ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి మేము ప్రతి గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసి సాధక బదులు ప్రజలకు చెప్తే ప్రజలందరూ అండగా ఉండి మాకు సపోర్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న బాధ్యత ఉన్నది. ప్రజల పక్షాన మన తెలంగాణ తల్లి ఆడబిడ్డకు మరి మేమందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి మన పార్టీ వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా మరి ప్రజలు ముందుకు సాగాలనే ఉద్దేశంతో మన టీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మరి విజ్ఞప్తి చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎందుకు చెప్తున్నామంటే ఈ తెలంగాణ తల్లి పెట్టే స్థానంలో మీరు పేపర్లో చూస్తున్నారు. మరి ఆ రోజు 20 అడుగుల విగ్రహం మన మహానీయులు జై భీమ్ మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పినటువంటి దాత మన కేసీఆర్ గారు అక్కడ పెట్టినప్పుడు ఈ విగ్రహాన్ని కూడా అక్కడ పెడదామని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరికీ కూడా తెలుసు. ఈరోజు అప్పుడెందుకు పెట్టలే అని అంటున్నారు. మరి ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డ మన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకొకడ పెట్టుకోండి, మేము అదని అనలేము. కానీ ఆ ప్రాంగణంలో పెట్టడం ఇది శోచనీయం, దౌర్భాగ్యం, దురదృష్టకరం అని చెప్పి సందర్భం తెలుసుకుంటూ ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు, మరి ఆడబిడ్డలు అందరూ కూడా ఉత్తేజంతో ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మరి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం.